ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. చాలా క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు. వాళ్ళు చేసే ప్రతిదీ మంచి సెక్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మలుపు వాళ్ళిద్దరికి గెలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఐఎమ్ వెయిటింగ్ డైయింగ్ టు సీ ద మూవీ. సో ఆల్ ద బెస్ట్. ఈరోజు ఎందుకంటే నేను సినిమాలు చేస్తున్నప్పుడు, సినిమాలు తీక ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో వదిలి గారు వంటలు చేసి పెడతా ఉంటే అవన్నీ తిని పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అనేది చూసుకున్నాం. ఈరోజు ఆ పిల్లలు ఇలా ఎదిగి అందరూ ఓహో ఎక్స్ట్రాడినరీ అని అంటుంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇందాక గంగరాజు అన్న ఎప్పుడున్నా ఓపెన్గా చాలా క్లియర్గా మాట్లాడతాడు. ఫస్ట్ డైలాగ్ అన్నాడు, మలుపులో మాపోయి గెలుపు కావాలని. గెలుపే కాదు, రవిరాజా గారి ఆయన యాజ్ ఏ డైరెక్టర్గా ఆయనకుండే హిస్టరీ, ఆ డెడికేట్స్ అన్నింటినీ కూడా క్రాస్ చేయాలి ఆ కొడుకు అని చెప్పి నేను కోరుకుంటూ, ఆది అనేవాడు ఆల్రెడీ ప్రూవ్డ్. కానీ అన్న ఈ సినిమాతో చాలా ఒక మాస్ స్టార్ అనేది ఏంటనేది నీలోంచి బయటకు వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎంత సిన్సియర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి కొత్త కుర్రాడి వాడి ఇండస్ట్రీకి వస్తే ఎలా కష్టపడతాడు, అలా స్వయం కృషితో పైకి వచ్చాడు కనుక ఇది కష్టం ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఇచ్చిందో వాళ్ళ తాతగారు ఇచ్చిందో కాదు, వంశపారంపర్యంగా అతని బ్లడ్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని సాన పెట్టుకున్నాడు అంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ అండ్ యూ విల్ కమ్ అప్ షూర్. ఎందుకంటే అంత చక్కగా ఉంది. టీజర్ కూడా చూసాము. ఏదో చెప్పబోతున్నాడు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. పెద్ద విషయమే చెప్పబోతున్నాడు అనేది కూడా చాలా స్వచ్ఛంగా తెలుస్తోంది కనుక ఇది గొప్ప హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇక చిన్నబ్బాయి చాలా ముద్దుగా ఉండేవాడు చిన్నప్పుడు. ఎంత మంచి మంచి వేషాలు వేస్తున్నాడు. వైశాలిలో పోలీస్ ఆఫీసర్గా చూసినప్పుడు ఏంటి ఈ కుర్రాడైనా చిన్నప్పుడు అంత ముద్దుగా ఉండే అబ్బాయి అనుకున్నాను. సో హీ హాజ్ డన్ వండర్ఫుల్ జాబ్. నౌ హీఈస్ డూయింగ్ అండ్ ఈ సినిమాతో మెగాస్టార్గా ఎదుగుతాడని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రవిరాజా పెన్సిల్ గారు ప్రొడ్యూస్ చేస్తూ, మా అన్నయ్య నన్ను డైరెక్ట్ చేస్తూ మేము చేస్తున్న ఫస్ట్ ఫిలిం మలుపు. ఇట్స్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మై హోల్ ఫ్యామిలీ. అనదర్ రీజన్ వై ఇట్స్ స్పెషల్ టుడే ఇస్ బికాజ్ మా మమ్మీ బర్త్డే అండి. సో హ్యాపీ బర్త్డే మమ్మీ ఆన్ ద స్టేజ్. చెప్తానంటే అవి అక్కడి నుంచి వార్న్ చేశారు, దయచేసి చెప్పదని చెప్పి. ఒకళ్ళు సంతోషంగా ఉండటానికి డబ్బులు అవసరం కాదండి, సక్సెస్ అవసరం కాదు అని మనం అనుకుంటాం అవసరం అని చెప్పి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అ గుడ్ మామ్ అండ్ డాడ్ అండ్ ఐ హ్యావ్ దెమ్. థ్యాంక్స్ లాట్. మలుపు గురించి చెప్పాలంటే యూ సా ద టీజర్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే మళ్ళీ మా అన్నయ్య గురించి నేనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. 100% ఒక ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్ లాగా తీయలేదండి. రేపు ఈ సినిమా చూసి ఆంధ్ర ప్రేక్షకులు అదే మాట అంటారని చెప్పి నాకు ఆ నమ్మకం ఉంది. గుడ్ లక్ అన్నయ్య. అండ్ ఆడియో లాంచ్ త్వరలో రాబోతుంది. సో విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు I'm very happy today to be presenting this film to you, and a lot of hard work went into making this film happen. A lot of passion and dedication from my team. I don't have my team here, and I'll talk more about the film and the team once I have them for the audio launch. నాకు ఒక్క విషయం I just wanted to do with this film. To be very honest, I didn't share this with my family also. ఈ సినిమా డైరెక్ట్ చేసే ముందులో ఒక 2 years ముందులో I got an opportunity to direct a film. I had an actor in place, I had a producer in place, I had a script in place. But the only thing that was not there was the confidence in me whether I could do justice to that script. కానీ ఈ సినిమా చేసేటప్పుడు I got that, and I expressed the interest to my dad and my brother, and they supported me. Without their support, this film could not have happened. With all your support, I hope we'll come forward with a strong film. And I hope you've always supported a good team, a good film. And మేము మంచి సినిమా చేసామని ఒక నమ్మకం మాకుంది because of the effort that we've put in. And we'll come forward with the other events, and we'll talk more about it. And thank you once again to the press, media. We need your support. మేము ఏం సినిమా తీసినా కూడా if the media support is not there, it's not going to reach the audience. And all the effort that we've put in is not going to bear fruit.
Please do support us, do support our team. We are trying our best to come out with something that's different, at the same time falling into the commercial realm. And we need your support and blessings. Thank you so much. వచ్చి ఎప్పుడో రెడీ అయిపోయి రాఘవేంద్రరావు గారు నేను 6ంటికి అని చెప్పానండి ఫంక్షన్. అప్పటి నుంచి ఆయన రెడీగా ఉన్నారు. కారణాలు ఏమైనా ఆయన ఓపికతో వెయిట్ చేసి వచ్చి నా బిడ్డలను ఆశీర్వదించినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. అలాగే గుండం గంగరాజు గారు, సాగర్, కళ్యాణ్ అన్నయ్య తమ్ముడు, మన రాశిమోస్ నరసింహరావు గారు, నారాయణరావు గారు, నాగరాజు గారు, మీ అందరికీ నిజంగా రుణపడి ఉన్నాను సార్. దో క్రౌడ్ ఈజ్ స్మాల్, గంగోపాల సామెత. నిజంగా మా శ్రేయస్సు కోరి మనస్ఫూర్తిగా నా బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు మీరు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఒక తండ్రిగా నా పెద్ద బిడ్డ గురించి చెప్పాలండి. చిన్నవాడి గురించి నేను చెప్పవసరం లేదు. యాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, బికాస్ ఇది మా పెద్దవాడి మొదటి అడుగు. ఆ అడుగుకి అఫ్ కోర్స్ మీ అందరి సపోర్టు తప్పనిసరిగా వాడి ప్రతి అడుగులోనూ కావాలి. అలాగే ఇండస్ట్రీలోని ఇలాంటి శ్రేయభిలాషులు, పెద్దల ఆశీస్సులు, అండదండలు వాడికి ఎప్పుడూ ఉండాలి. ఒక తండ్రిగా తన వర్క్ గురించి చెప్పాలంటేనండి, ఈ సినిమాకి శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా వాడు దీన్ని ఒక తపస్సులాగా చేశాడు. సినిమా 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 తప్ప వేరే ఆలోచన లేదు. అంతవరకు నేను చెప్పగలను. ఏ తండ్రి అయినా ఏ కొడుకునైనా పొగుడుతాడు అనుకోవచ్చు. దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్ అండి. రియల్లీ ఐ ఫెల్ట్ ఇట్. అంత కమిట్మెంటు, అంత డెడికేషను ఐ సీన్ రేర్లీ. రెండవది, ఒక డైరెక్టర్గా నేను కమెంట్ చేయాలంటే వాడి వర్క్ గురించి, ఇదే సబ్జెక్ట్ నా మొదటి చిత్రం అయితే నాట్ ఈవెన్ 50% ఆఫ్ జస్టిఫికేషన్ ఐ కుడ్ హ్యావ్ డన్. హి హస్ డన్ ఇట్ సో వండర్ఫుల్. ఫస్ట్ టెస్ట్ చూసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ అది. సో ఇంకా వాడికి కావాల్సింది ఏంటంటే, ఈ గాట్ ద కాన్ఫిడెన్స్, ఈ గాట్ ద టాలెంట్, అండ్ ఈ గాట్ ద నేచర్ ఆఫ్ హార్డ్ వర్క్. మీ అందరి అండదండలు మాత్రం వాడికి ఉంటే అదే పెద్ద ఇంధనం అవుతుందండి వాడి విజయానికి. ప్రతి మెట్టు, ప్రతి అడుగులోనూ మీరందరూ వాడిని ఆశీర్వదించి, వాడితో సహకరించి వాడితో పాటు కొంచెం సపోర్టివ్గా ఉంటూ, వాట్ ఎవర్ యూ కుడ్ డూ టు హిమ్, ప్లీజ్ డూ ఫర్ హిస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.